చాయ్ లానా చోటు కూల్ డ్రింక్. అరే చోటు ఇలాంటి చోటులు చిన్నాలు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. షాపులు, హోటళ్ళు, మెకానిక్ షెడ్లు, ఇలా రోజు మనం వారిని చూస్తూనే ఉన్నాం. బడికి వెళ్ళాల్సిన పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 68 సంవత్సరాలు గడిచినా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసనే ఉన్నాం. కారణం నిరక్షరాస్యత. ఏ చోటు అన్నా, అరే చోటు చాలు ఇచ్చిరా. టెక్నాలజీలో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న భారతదేశం విశ్వంలోకి రాకెట్లను పంపి గొప్పలు చెప్పుకుంటుందే, మరి ఈ పిల్లలను పట్టించుకోదు ఎందుకు? వీరికి ఓటు హక్కు లేదనా? అందుకేనేమో మన పాలకులు వీరిని విస్మరించారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి 1948లో ఫ్యాక్టరీస్ యాక్ట్, 1952లో మైన్స్ యాక్ట్, 1986లో చైల్డ్ లేబర్ యాక్ట్, 2009లో నిర్బంధ విద్యా చట్టం, ఇలా కొన్ని చట్టాలు చేసింది. వాటి అమలును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రభుత్వంతో పని లేకుండా మానవత్వంతో ఆలోచిద్దాం. ధైర్యంగా అడుగు ముందుకు వేద్దాం. మీరు వేసే ఒక్క అడుగు పసివాడి జీవితంలో వెలుగు నింపుతుంది. మీకు ఎవరైనా బాల కార్మికులు కనబడితే ప్రభుత్వ అధికారులకు లేదా స్వచ్ఛంద సంస్థలకు తెలియజేయండి. వారి జీవితాల్లో వెలుగును పంచిన వారు అవుతారు. రండి, చేయి చేయి కలుపుదాం. భావి భారతాన్ని నిర్మిద్దాం. బాల కార్మిక వ్యవస్థని నిర్మూలిద్దాం. బాల్యం స్వర్గం కంటే మిన్న అన్నాడు ఒక కవి. అలాంటి బాల్యాన్ని కోల్పోతూ జానుడు కడుపు నింపుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. నేను పొలం పని చేసుకుంటే సార్ గారు నన్ను వచ్చి హాస్టల్ తీసుకొచ్చారు. అమ్మ నన్ను చనిపోయిన తర్వాత పెద్దమ్మ వాళ్ళు నన్ను దూరంగా పనికని పెట్టేశారండి. అక్కడ పని చేసుకుంటుంటే నాకు వాళ్ళ పిల్లలందరూ చదువుతుంటే నాకు చదువుకోవాలని ఉండేది. రోజుకి 50 రూపాయలు ఇస్తారు. మేము ఒకప్పుడు కాగితాలు ఎడుకునేవాళ్ళం. నేను ఇంట్లో పని చేస్తుండగా సార్ వచ్చి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు.